ఇంతటి మహత్తరమైన కన్యాదానం మనము చేస్తున్నామంటే, తిరుపతిలో కన్యాదానం చేసి ఎక్కడనో కూర్చోబెట్టాడు, ఎక్కడ మియాపూర్ చౌరస్తలో కూర్చోబెట్టి ఇక్కడిని చూడాలి మనం. అలా కాకుండా మన దగ్గర మన స్వాములు మన చేత మన అన్ని రకాల సేవలు చేస్తూ ఇలా కన్యాదానం దొరకడం మనకు విశేషమైన ఫలితము. దానికి మా స్వాములు మీ దగ్గరికి వస్తారు, మీ దగ్గర కన్యాదానంగా మీకు తోచింత ఇచ్చి ఇప్పుడు మహాసంకల్పం చెప్తారు మా స్వాములు. అది విందాము. ఎలా విందాము? చక్కెరమాని వేము దినదాదిన కైవరి మానవాదముల్ పెక్కురు భక్షదైవములకు మ్రొక్కెదరు అట్లు కాదయా మ్రొక్కిన నీకు మ్రొక్కవలే. ఎవరికి మ్రొక్కాలి? మ్రొక్కిన నీకు మ్రొక్కవలే మోక్షముసంగిన నీవు ఇయ్యవలెన్ తక్కిన మాటలెందుకు అని స్వామిని ఎవ్వరికి మొక్కినా కానీ అది ఎక్కడి దాకా రావాలి? పరమాత్మ దాకానే రావాలి, వెంకటేశ్వర దాకానే రావాలి. కనుక మనం అందరం కూడా ఇప్పుడు మహాసంకల్పాన్ని శ్రద్ధగా విందాము. అధానంతవీర్యస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యాభిర్జజ్ఞా ప్రియమానస్య మహాజలౌఘ మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండ